మొత్తం మీద ఇప్పుడు దాకా మాటల యుద్ధం చూసారు, ఇక్కడ నుంచి చేతల యుద్ధంలోకి వెళుతున్నాం అని అన్నారు. కానీ ఈలోపే పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకసారి ఇద్దరి నివాసాల వద్ద పోలీస్ బందోబస్తు ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తున్నాం. అరికపూడి అండ్ కౌశిక్ రెడ్డి ఇద్దరి నివాసాల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరు అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ ఇద్దరికి ఎలాంటి అనుమతులు లేవు. మరి వీళ్ళు సవాల్ విసురుకుంటున్నారు. పక్క 11 గంటలు అంటున్నారు, 12 గంటలు అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి అయితే మాత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఒక్కటే, ప్రెస్ మీట్ పెడతానని అంటున్నారు. సో ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తారో చూద్దాం. ఇక అరకుపూడి గాంధీ ఇల్లు దగ్గర కూడా మనకి పోలీస్ బందోబస్తు కనిపిస్తుంది. ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. అంటే ఈ రోజు నుంచి ఇదే టెన్షన్ రేపటి వరకు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రేపు నిజంగానే ఎంతవరకు వీలవుతుంది? పోలీసులు రేపు కూడా పోలీస్ బందోబస్తు ఉంటుంది. మరి వాళ్ళు రేపు బయటకు వస్తారా? నిజంగానే ఇప్పుడు ఇంటి వరకు వచ్చి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి కేసీఆర్ వరకు వెళ్దాం, తెలంగాణ భవన్లో మనం ప్రెస్ మీట్ పెడదామని కౌశిక్ రెడ్డి అంటున్నారు. సో దీనికి అరకుపూడి కూడా పదజాలం కూడా తీవ్రంగానే కనిపిస్తోంది, దూషించుకోవడం అదే స్థాయిలో కనిపిస్తోంది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఒక హై టెన్షన్ క్రియేట్ చేస్తున్న విషయంగానే మనం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా. గౌరవప్రదంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కలవటం సహజం. నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కాబట్టి ప్రతిపక్ష వాళ్ళకి ఇచ్చే పదవి నాకు ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా దేవాలయంలో ఏమి కండవ అయితే కప్పుతారో అదే కండవ కప్పారు. జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హస్తం గుర్తున్నటువంటి కండవాలు కప్పారు. వాళ్ళు గమనించాలా, నోటికి వచ్చింది కదా, ఫ్లో వస్తుంది కదా అని మాట్లాడేస్తే ఇబ్బందులు ఉంటాయి. గాంధీ గారు, మీకు నేను ఇలా ఓపెన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీరు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మీరు అంటున్నారు కదా, వచ్చి నీకు బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకొని ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి నువ్వు వివేకానంద ముగ్గురం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఈడ మనం ప్రెస్ మీట్ పెడదాం, నువ్వు సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను.